గోరంట్ల తహసీల్దార్ డబ్బులు ఇవ్వందే పనులు చేయడం లేదని ఏళ్ల తరబడిగా సాగులో ఉంటున్న భూములకు పట్టాలు మార్చేస్తున్నారని ప్రజలు ఆవేదన. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు. గోరంట్ల తహసీల్దార్ మారుతి డబ్బులు ఇవ్వందే పనులు చేయడం లేదని ఏళ్ల తరబడి సాగులో ఉంటున్న భూములకు 1B అడంగల్ నమోదు చేసేందుకు నిత్యం కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టగుండ్లపల్లి గుమ్మగాయగారిపల్లి గ్రామస్తులు పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా సాగులో ఉంటున్న భూములకు నకిలీ పట్టాలు సృష్టించి 1B అడంగల్ చేయిస్తున్నారని వాపోయారు. పదే పదే కార్యాలయానికి వస్తున్నారని, మాపైన కేసులు నమోదు చేయిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే నకిలీ పట్టాలు రద్దు చేయాలని ఆదేశించినప్పటికీ తహసీల్దార్ పట్టించుకోవడం లేదన్నారు. కూలీనాలి చేసుకుని జీవనం సాగించే మేము ఏళ్ల తరబడికే సాగులో ఉన్న మా భూములకు 1B అడంగల్ చేయించేందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు విచారణ జరిపించి తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలన్నారు. నోటీసులు పెట్టి వాళ్ళు హాజరు కాలే. కాకపోతే మొటేషన్ అంతా అప్లై చేసినాం. చేసిన తర్వాత అప్పుడే రిజెక్ట్ చేశాం. మళ్ళీ ఉదూరు రిజెక్ట్ చేసినాడు. పాస్బుక్ అప్లై చేసినాడు. తర్వాత మళ్ళీ 2 ఎకరాల భూమి అడుగుతున్నాడు. మాకు ఇవ్వండి లంచంగా. వనపర్తి జిల్లా గోరంట్ల మండలము గుమ్మగారిపల్లి. మేము భూమి కొని 73లో కొన్నాము. నరసప్ప 73లో కొన్నాడు. దాని తర్వాత 78లో మేము కొన్నాము. 78లో సబ్ డివిజన్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేమే ఉన్నాం సాగులో. ఒక ఫేక్ డాక్యుమెంట్ రెడీ చేసి భూముల రేట్ వచ్చిన దానికి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఇచ్చిన దాని వేదాలకు కానీ క్యాన్సిల్ చేయండి వాళ్ళని ఇచ్చినా కానీ ఇంచేపు 6 నెలలు అయింది, 7 నెలలు అవుతుంది. అర్జీలు ఇచ్చి కలెక్టర్కి ఇచ్చినాను, ఆర్డీఓ మేడంకి ఇచ్చినాను, మళ్ళీ స్పందనాలు ఇచ్చినాను. ఎటువంటి స్పందనాలు వెళ్తావా ఏం చేయాలా అనేది అధికారులు తిరిగి చాలా అయిపోయి లాస్ట్కి ఊరికి వదిలేస్తున్నాం. ఎంఆర్ఓ గారు పోతే తలకాయ ఉంచుకుంటాడు కానీ దీని గురించి ఏది చెప్పడు. ఏం చేయాలనేది దిక్కు దిగకుండా ఉన్నాం మేము. నరేష్ అనే వ్యక్తి వస్తాడు, ఇంకోడు వస్తాడు, భయపడిస్తాడు, కూసాలు పగలు కొడతారు, తంతి బిక్కపోతారు. మాకెవరు లేరని దౌర్జన్యం చేస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయలేము. పోలీస్ స్టేషన్ దాకా సహకారం లేదు, మాకు కలెక్టర్ దాకా వచ్చినా సహకారం లేదు, ఆర్డీఓ మేడం దాకా వచ్చినా సహకారం లేదు. ఆర్డీఓ వచ్చిండే దీనికి కానీ ఆయన ఇంప్లిమెంట్ చేయకోకుండా ఉన్నాడు. మళ్ళీ మా మీద కేసులు బాగా ఇస్తారు. చూడు ఇచ్చే 6 నెలలు అయింది మేడం గారు ఇచ్చి, ఇంతవరకు సమ్మించలేదు ఎంఆర్ఓ గారు. ఇవి ఒకటే కాదు, 172 ఉన్నాయి. జీ మార్తి గోరంట్ల తహసీల్దారు ఇంచేపు 10 తోర్లు జరిగినాము ఆయన కోసం. ఇంతవరకు పట్టించుకోలేదు. ఏమన్నంటే నీ మీద కేసు పెడతాను అంటాడు. కేసు పెడతాను అంటాడు. ఎందుకు సార్ అంటే నువ్వు తడుకు వస్తున్నావు, నేను కేసు పెడతాను అంటాడు. లీడర్ల నుంచి మాట్లాడి ఆయన పొలిటికల్ వాళ్ళు మాట్లాడి మా మీద అభయం చేస్తున్నాడు. టీడీపీలో వాళ్ళ నుంచి మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది. మధ్యవర్తులు అడుగుతారు 50,000. మేము ఇచ్చేకైతుందా? మాకు ఇచ్చేకైతుందా? కూలీ నాలు చేసే వాళ్ళతో మాకు ఏడుంది? మా భూమికి మేమేమి తీసుకోవాలా? మా భూమికి మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలా? ఎంఆర్ఓ చేసే ఉద్యోగం చేయాలి కదా, ఆర్డీఓ చేసే ఉద్యోగం చేసింది, ఎంఆర్ఓ చేయాలా? ఎందుకు చేయలేదు నాకు చెప్పడు. ఎందుకు చేస్తున్నావు సార్, నాకు ఎందుకు తొలగి దాని కారణమన్నా రాసిండే నేను కోర్టు కన్నా పోతానంటే దానికి సహాడు. డబ్బులు డిమాండ్ చేస్తే మా భూమి మేము ఎందుకు వెళ్ళా? ఉద్యోగం చేయాలి కానీ డబ్బులతో ఏం పని ఆయనకి? చెప్పండి సార్, మీరే చెప్పండి. భూమి 1 ఎకరా అంట, సెటిల్మెంట్ చేసుకో అంటాడు. ఎవరైనా సెటిల్మెంట్ చేసేకి నాకే సెటిల్మెంట్ చేసేకి వచ్చినాడా, ఉద్యోగం చేసేకి వచ్చినాడా? 2010లో పట్టాదారు పాస్బుక్ మంజూరు చేశారు. అయినా మంజూరు చేసినా కూడా 1B ఇవ్వలేదు. ఎందుకు 1B ఇవ్వలేదంటే కొన్ని కారణాలు చెప్తున్నాడు. మ్యాపింగ్లో ఫాల్ట్ ఉందని చెప్పేసి ఈ విధంగా కారణాలు చెప్తున్నాడు. కాబట్టి ఆర్డీఓ మేడం దృష్టికి తీసుకెళ్ళాము, కలెక్టర్ దృష్టికి వెళ్ళినాము. ఇంతవరకు మాకు సమస్య పరిష్కారం కాలేదు. పరిష్కారం కాకుండా షేక్ జమరుద్ బి వైఫ్ ఆఫ్ మౌలా సాబ్ అనే పేరు మీదుగా 5/8/2025 పట్టాదారు పాస్బుక్ మంజూరు చేశారు. అడ్డుగోలుగా ఏ విధంగా నోటీసులు ఇవ్వకోకుండా, మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకోకుండా అడ్డుగోలుగా 1B ఇచ్చేసి పట్టాదారు పాస్బుక్ మంజూరు చేసేసి మాకు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న ఎంఆర్ఓ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేము పదే కోరుతున్నాం.